హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. లాస్ట్ 2 years నుండి నయనతార కాంట్రవర్సీలో చిక్కుకుంటూ ఉంటే ఈ ఏడాది ఆ డ్యూటీ త్రిష తీసుకున్నట్లు ఉంది. టీవీకే అధ్యక్షుడు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్తో డేటింగ్ చేస్తుందన్న వార్తలపై మాత్రం మౌనం వహిస్తున్న త్రిష తనపై పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం శివంగిలా కౌంటర్ ఇచ్చేస్తోంది. త్రిష గత కొద్ది నెలలుగా తమిళనాట ట్రెండింగ్ లో నిలుస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ పరంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ న్యూస్ మేకర్ అయింది. టీవీకే అధినేత విజయ్తో స్ట్రాంగ్ ఎఫైర్ రూమర్స్ నేపథ్యంలో మరో జయలలిత అంటూ అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఈ రూమర్స్ పై ఎప్పుడూ నోరు మెదపని చెన్నై బ్యూటీ తనపై పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం ఇచ్చి పడేస్తోంది. బీజేపీ నేత నాగేందర్ రాజకీయంగా తన పేరు లాగడంతో స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చింది త్రిష. సీనియర్ నటుడు పార్థిబన్ ఓ ఈవెంట్లో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంట్లోనే ఉండడం బెటర్ అని, బయటకొస్తే సమస్యలొస్తాయని వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే బదులిచ్చింది చెన్నై బ్యూటీ. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కామెడీ అవ్వదని, అలా మాట్లాడడం అవివేకం అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో పార్థిబన్ తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా లవ్ గురించి ఓ కొటేషన్ పంచుకుని సంథింగ్ ఫిషీ అని నెటిజన్స్ ఫీల్ అవుతున్న టైంలో తనపై వస్తున్న వార్తలపై రెస్పాండ్ అయింది. తమిళనాడు ప్రముఖ జర్నలిస్ట్ నటుడు చిత్రా లక్ష్మణ్ను త్రిష పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సినిమాలు మానేస్తుందని చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది. అవును, నేను సినిమాలు మానేసి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ను వివాహం చేసుకుని 4 పిల్లల్ని పెంచుతున్నాను. ఈ రోజుటికి ఈ పుకార్లు సరిపోతాయా? ఈ రూమర్స్ కోట పూర్తయిందా అంటూ సెటైర్ పేల్చింది చెన్నై బ్యూటీ. మొత్తానికి కెరీర్, పెళ్లి గురించి తనపై వస్తున్న గాసిప్స్ కు చెక్ పెట్టింది మేడం. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవితో విశ్వంభర, సూర్యతో కరుప్పుకు కమిట్ అయింది త్రిష. ఇవి కూడా కంప్లీట్ అయి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విశ్వంభర విఎఫ్ఎక్స్ వల్ల డిలే అవుతూ ఎప్పుడొస్తుందో కూడా ఖచ్చితంగా మేకర్స్ చెప్పలేని పరిస్థితి. ఇక కరుపు మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 5 ఏళ్ల క్రితం కమిట్ అయిన మోహన్ లాల్ రామ్ మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చెప్పడం కష్టం. ఈ ఓల్డ్ ప్రాజెక్ట్స్ తప్ప కొత్త మూవీకి సైన్ చేయలేదు ఈ చెన్నై చందమామ. టాలీవుడ్ లోకి మరో నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక్క సినిమా అతడి కెరియర్ ని పూర్తిగా టర్న్ చేసింది. ఇప్పుడు తెలుగులో ఏకంగా దేవిశ్రీ, తమన్లకు ఎసరు పెట్టేస్తున్నాడు. అంతేకాదు తెలుగు, తమిళ్లో క్రేజీ మ్యూజిక్ అందిస్తున్న అనిరుద్ రవిచంద్రన్, ఇప్పుడిప్పుడే దూసుకువెళ్తున్న సాయి అభ్యంకర్ కు ఇతడు స్ట్రాంగ్ కాంపిటీటర్ కాబోతున్నాడు. ఇంతకీ ఎవరా మ్యూజిక్ డైరెక్టర్? ఇప్పుడు చూద్దాం. ధురంధర్ సిరీస్ చిత్రాలతో రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ క్రేజ్ అమాంతం స్కైని టచ్ చేస్తే ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్. ఇండస్ట్రీలో 6 ఏళ్లుగా కొనసాగుతున్న అతడికి గుర్తింపునిచ్చింది ధురంధర్. ఓల్డ్ సాంగ్స్ కు తనదైన న్యూ వర్షన్ అందించడంలో సక్సెస్ కావడంతో పాటు సాంగ్స్ బీజిఎంతో సినిమాను అమాంతం లేపేశాడు. సినిమా సక్సెస్ లో ఇతడి పాత్ర కూడా ఉంది అనడంలో సందేహమే లేదు. ఆదిత్యధర్ కూడా ఇతడి పనితనాన్ని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ డెడికేషన్ గురించి డైరెక్టర్ ఆదిత్యధర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పార్ట్ 1 కోసం 9 రోజుల్లో 9 పాటలు, 6 రోజుల్లో బీజిఎం పూర్తి చేసిన శాశ్వత్ పార్ట్ 2 కోసం 11 రోజుల్లో 14 పాటలు, కేవలం 3 రోజుల్లో బీజిఎం కంపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంత తక్కువ టైంలో ఇంత వేగంతో భావోద్వేగాలు, నాణ్యతతో కూడిన మ్యూజిక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అన్న ఆదిత్య తన ఇంట్లోనే మొత్తం మ్యూజిక్ కంపోజింగ్ చేసినట్లు వెల్లడించాడు. హాల్ నుంచి బెడ్రూమ్స్ వరకు ప్రతి చోట మ్యూజిక్ వర్క్ జరిగిందని తెలిపాడు. రోజుకు 21 నుండి 22 గంటలు నిద్ర లేకుండా శాశ్వత్ వర్క్ చేశాడని ప్రశంసించాడు డైరెక్టర్. శాశ్వత్ సచ్దేవ్ పనితనం టాలీవుడ్ కూడా గుర్తించింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ద ఇండియా హౌస్ కు ఇతన్నే ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు నిఖిల్. అలాగే నాని, సుజిత్ కాంబోలో వస్తున్న బ్లడీ రోమియోకు శాశ్వతే ఫిక్స్ అయినట్లు టాక్. ఇక సుకుమార్ తన ఆస్థాన కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ కు నెక్స్ట్ మూవీకి హ్యాండ్ ఇచ్చి శాశ్వత్ కు హాయ్ చెప్పబోతున్నాడు అన్న బజ్ వినిపిస్తోంది. చరణ్ మూవీకి తీసుకొస్తాడట. దేవి యాక్టింగ్ వైపు ఫోకస్ చేయడం, తమనిస్తున్న మ్యూజిక్ పేలవంగా మారడంతో అనిరుద్, సాయి అభ్యంకర్ పై పడ్డారు మన మేకర్స్. ఇక శాశ్వత్ ఎంట్రీ తీసుకుని ప్రూవ్ చేస్తే ఈ మ్యూజిషియన్స్ మధ్య టఫ్ ఫైట్ మొదలైనట్లే. హీరోయిన్స్ పై ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటుతోందా? సినిమా ప్రమోషన్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ఈవెంట్ ఏదైనా సినీ సెలబ్రిటీస్ పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటేనే హీరోయిన్లు భయపడేలా చేస్తున్నారా? ఫేవరెట్ హీరోయిన్ ని చూడాలని, ఒక్కసారైనా కలవాలని, ఆమెతో సెల్ఫీ దిగాలని ప్రతి అభిమానికి ఉంటుంది. ఆ మూమెంట్ ఎదురైతే వాళ్ళ ఆనందానికి అవధులుండవు. కానీ ఈ అత్యుత్సాహమే ఒక్కొక్కసారి భామల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.
సినీ ప్రమోషన్స్, షాపింగ్ మాల్, జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్స్లో హీరోయిన్స్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు ఆకతాయి ఫ్యాన్స్. రీసెంట్లీ నిధి అగర్వాల్ రాజాసాబ్ మూవీ ఈవెంట్లో ఎదుర్కొన్న చేదు అనుభవం అందరికీ ఎరుకే. ఓ మాల్లో నిర్వహించిన ఈవెంట్ కంప్లీట్ కాగానే బయటకొచ్చిన నిధిని జనాలు చుట్టుముట్టేయడంతో ఉక్కిరి బిక్కిరైంది భామ. నిధి అగర్వాల్ కు ఎదురైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న కొన్ని రోజుల్లోనే సమంత కూడా ఇలాంటి వియర్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. ఓ శారీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సామ్ ఈవెంట్ ముగిసిన అనంతరం తన కారు వద్దకు వెళ్తుండగా ఫ్యాన్స్ ఎగబడిపోవడంతో ఇబ్బందికర పరిస్థితిని చూసింది స్టార్ హీరోయిన్. తాజాగా మలయాళ కుట్టి హనీ రోజ్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కేరళలోని కోజికోడ్లో ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ను ప్రారంభించడానికి వెళ్లిన సమయంలో ఆకతాయిలు ఆమె నడుమును తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించగా అసౌకర్యానికి గురై అక్కడి నుండి వెళ్లిపోయింది. తాజాగా మంజు వారియర్ పట్ల ఓ లేడీ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించింది. పాలక్కాడ్లో జరిగిన ఓ ఈవెంట్లో ఓ లేడీ ఫ్యాన్స్ తోసుకుంటూ వచ్చి హీరోయిన్ను కిస్ చేసింది. ఇలా హద్దులు మీరుతున్న అభిమానం హీరోయిన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. ఫ్యాన్స్ ముసుగులో ఉన్న ఆకతాయిల చర్యల వల్ల బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే భయపడుతున్నారు భామలు. బాలీవుడ్ యంగ్ హీరో లక్ష్య ఫస్ట్ టెస్ట్ లో పాస్ మార్కులు వేయించుకున్నాడు. కిల్లో రూత్లెస్ యాంగిల్ చూపించిన లక్ష్య సెకండ్ టెస్ట్ కు రెడీ అయ్యాడు. ఈసారి ఊర మాస్ గా కనిపించబోతున్నాడా లేక లవర్ బాయ్ అవతారం ఎత్తుతాడా? అసలు ఈ మూవీకి హైదరాబాద్ కు ఉన్న సంబంధం ఏంటి? ఈ ఏడాదైనా కరణ్ జోహర్ సక్సెస్ చూస్తాడా? బుల్లితెర నుండి వెండి తెరపైకి ఎదిగిన మరో యంగ్ బాయ్ లక్ష్య టీవీ సిరీస్ల నుండి కిల్ తో హీరోగా మారాడు. ఫస్ట్ మూవీతోనే యాక్షన్ అండ్ వైలెంట్ యాంగిల్ చూపించాడు హీరో. 2024లో వచ్చిన కిల్లో హింసాత్మకత ఎక్కువైందని విమర్శలు వచ్చినప్పటికీ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఇచ్చారు. ఈ మూవీతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించాడు లక్ష్య. కిల్ తర్వాత లక్ష్య నుండి మరో సినిమా రాలేదు. గత ఏడాది షారుఖ్ ఖాన్ సన్ ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయిన బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ తో సరిపెట్టేసిన యంగ్ హీరో ఇప్పుడు సెకండ్ టెస్ట్ కు రెడీ అయ్యాడు. లక్ష్య, అనన్య పాండే నటించిన చాంద్ మీరా దిల్ మే 22న రిలీజ్ కాబోతోంది. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా తెరకెక్కించాడు డైరెక్టర్ వివేక్ సోని. టీజర్ నిండా లిప్ కిస్ అండ్ ఇంటిమేట్ సీన్స్ తో నింపేశాడు దర్శకుడు. చాంద్ మేరా దిల్ ను ధర్మ ప్రొడక్షన్ లో కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుస లవ్ స్టోరీలు తీసి చేతులు కాల్చుకున్న కరణ్ మళ్లీ అదే జోనర్ కంటిన్యూ చేస్తున్నాడు. జిగ్రా నుండి సక్సెస్ లేని కరణ్ జోహర్ ఈ మూవీతో సక్సెస్ టేస్ట్ చేస్తాడా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. నాని నిర్మిస్తున్నాడన్న వెయిటేజ్ తప్ప గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ అందుకున్న సినిమా కోర్ట్. మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. గద్దర్ అవార్డు కూడా అందుకున్న ఈ సినిమా కోలీవుడ్లో రీమేక్ అవుతోంది. కోర్టు సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ మూవీ హిట్ 3 చూడొద్దు అంటూ నాని స్టేట్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది ఆ మూవీపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో. నిజంగా ఆయన అంచనాలను తల్లకిందులు చేయలేదు కోర్టు. చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ కోర్ట్ రూమ్ డ్రామా. మెగాస్టార్ చిరంజీవి సైతం టీంని ఇంటికి పిలిచి అభినందించారు. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య అండ్ జ్యోతిక కూడా యాక్టర్లను, టీంను ప్రశంసిస్తూ స్పెషల్ గిఫ్ట్ పంపారు. చందు, జాబెల్లి క్యారెక్టర్లకు రోషన్, శ్రీదేవికి ఎంత పేరొచ్చిందో లాయర్ పాత్రలో ప్రియదర్శి మరోసారి తన మార్కు చూపించాడు. మంగపతి క్యారెక్టర్లో శివాజీ పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్గా నిలిచింది. ఇక ఇందులో కథలెన్నో చెబుతారు సాంగ్ యూత్కి బాగా కనెక్ట్ అవ్వడంతో చార్ట్ బస్టర్గా మారింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రామ్ జగదీష్ తెరకెక్కించిన కోర్ట్ను వాల్ పోస్టర్ బ్యానర్పై నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మించారు. 50 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ ఫిలిం ఇప్పుడు తమిళంలో రీమేక్ కి రెడీ అవుతోంది. కోర్ట్ రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ కతిరేసన్, వెటరన్ యాక్టర్ త్యాగరాజన్ ఎప్పుడో కొనుగోలు చేశారు. రోషన్, శ్రీదేవి పాత్రలో దేవయాని కూతురు ప్రియాంక, కతిరేసన్ కొడుకు హరి కతిరేసన్ చేస్తున్నాడు. ప్రియదర్శి క్యారెక్టర్ను ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ పోషిస్తున్నాడు. సాయి కుమార్ రోల్ త్యాగరాజన్ చేస్తున్నాడట. ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే ఓటీటీ పుణ్యమా అని ఈ సినిమాను ఆడియన్స్ చూసేగా మళ్లీ తమిళ తంబీలు ఈ సినిమాను చూస్తారా అనేది డౌట్. మూవీ మిక్చర్లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న హై యాక్షన్ మూవీ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. బన్నీ బర్త్డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తోంది. విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ క్రైమ్ డ్రామా మట్కా కింగ్ 1960వ దశకంలో బొంబాయిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. బ్రిడ్జ్ భట్టి అనే వ్యక్తి సామాన్యుడి నుండి మట్కా కింగ్ ల ఎలా ఎదిగాడో చూపించబోతున్నారు.
ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.